ఇక్కడ మెన్ని డిప్లాయ్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ అనేది హైయెస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని డిప్లాయ్ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మానిటర్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎవరైతే అక్రమార్కులు ఈ కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారో వీళ్ళు కూడా భయం పడుతుంది. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఆ షాపులను సీజ్ చేసి క్లోజ్ చేసి వాళ్ళపైన సెక్షన్స్, హెవీ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటే ఈ అడల్టరేషన్ అనేది నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే మా దగ్గర మెన్ లేరు, స్టాఫ్ లేరు అని ఇలా చెప్తా ఉంటే ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి కూడా ఒక అపీల్ చేస్తా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల గురించి మనం ప్రశ్నించాలి, కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రధాన ప్రతిపక్షాన్ని మీరు ప్రశ్నిస్తే అది ప్రజలు కూడా హర్షించరు. అది కూడా మీరు రాజకీయాలు నేను చెప్పేంత పెద్దోడిని కాదు, కానీ మీరు ఎప్పుడైతే ప్రభుత్వం చేసే తప్పుల్ని మీరు ప్రశ్నిస్తే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. రండి.